హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లా నాథద్వారా పట్టణంలో ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహం ఏర్పాటైంది. విశ్వాస స్వరూపంగా పిలుస్తున్న ఈ విగ్రహాన్ని 369 అడుగుల ఎత్తులో నిర్మించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి ఇతరుల సమక్షంలో శనివారం ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉదయపూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహాన్ని తత్పదం సంస్థాన్ నిర్మించడం విశేషం. ఈ కార్యక్రమం అనంతరం సంస్థాన్ ట్రస్టీ మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పలివాల్ మాట్లాడుతూ, ఇక్కడ 9 రోజుల పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగా మత గురువు మురారి బాబు సైతం ఇక్కడ రామాయణ పారాయణం చేస్తారని తెలిపారు. అలాగే ఈ అద్భుతమైన శివుని విగ్రహం రాష్ట్రంలోని పర్యాటక రంగానికి కొత్త అవకాశం ఇస్తోందని తెలిపారు. విగ్రహం కొండపైన ధ్యాన ముద్రలో ప్రతిష్ఠించామని, చుట్టుపక్కల 20 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తుందని తెలిపారు. రాత్రిపూట కూడా విగ్రహం స్పష్టంగా కనిపించే విధంగా ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోందని పేర్కొన్నారు. ఇక్కడ లిఫ్టులు, మెట్లు, భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలు కూడా నిర్మించినట్లు వివరించారు. మరోవైపు ఈ భారీ విగ్రహ నిర్మాణంలో 3000 టన్నుల ఉక్కు, ఇనుమ, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల ఇసుక, కాంక్రీట్ ఉపయోగించినట్టు తెలిపింది. అలాగే ఈ విగ్రహం నిర్మించడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టడం గమనార్హం. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టుకు పునాది పడగా ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకోగల దృఢత్వంతో నిర్మించినట్లు సమాచారం. ఇక ప్రపంచంలోనే 2వ అతి ఎత్తైన శివుడి విగ్రహం నేపాల్లో ఉంది. కైలాసనాథ మహాదేవ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 143 అడుగులు. 2011 జూన్ 21వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేపాల్లోని భక్తపూర్ జిల్లాలోని సాంగా ప్రదేశంలో దీన్ని నెలకొల్పారు. నిల్చున్న భంగిమలో ఉన్న ఈ శివుడి విగ్రహం తయారీలో 60% మేర తామ్రాన్ని వినియోగించారు. మిగిలిన 40% జింక్, సిమెంట్, ఉక్కును వాడారు. నేపాల్లో 90% మంది ప్రజలు హిందువులే. వీరంతా పరమశివుణ్ణి పూజిస్తారు. పరమశివుడు నివాస స్థలం కైలాసం తమ హిమాలయాల్లో ఉందని విశ్వసిస్తారు. ప్రపంచంలో 3వ ఎత్తైన శివుడి విగ్రహం కర్ణాటక తీర ప్రాంతం మురుడేశ్వర్ వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఎత్తు 122 అడుగులు. మన దేశంలో 2వ అతి ఎత్తైన విగ్రహం ఇదే. మురుడేశ్వర సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రం గోకర్ణ ఉంది. అరేబియా సముద్రానికి ఆనుకునే ఉంటుంది విగ్రహం. అతి ఎత్తైన గోపురం కూడా ఇక్కడే ఉంది. అలాగే 4వ అతిపెద్ద పరమేశ్వరుని విగ్రహం మన దేశంలోనే ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరులో దీన్ని నెలకొల్పారు. ఛాతీ నుంచి తల వరకు మాత్రమే ఉండే విగ్రహం ఇది. దీని ఎత్తు 112 అడుగులు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. 2017 ఫిబ్రవరి 24వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.